హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు విమల వంగల వ్లాగ్స్. నేను మీ విమల. ఇక్కడైతే నేను హోమ్ మేడ్ వెనిల్లా ఐస్ క్రీమ్ చేశాను. ఇది ఎప్పుడో డీమార్ట్ లో తెచ్చిందేనండి. అది ఎప్పటి నుండి అట్లనే ఉంది ప్యాకెట్. ఇప్పుడు ఎండల కాలం వచ్చింది కదా, అంటే ఎండల కాలం రాకముందే తెచ్చిన్నాను. దీనికి ఎక్స్పైరీ డేట్ ఎక్కువ రోజులే ఉందిలేండి. అయితే ఇంకా ఐస్ క్రీమ్ అంటుంటే చేశానండి. ఇక్కడ దీన్ని వెనకల ఇక్కడ ప్రాసెస్ కూడా రాసి పెట్టుంటుందండి, ఎలా ఐస్ క్రీమ్ చేసుకోవాలి అనేది. ఇక్కడ పైన ఉంది చూడండి. ఇక్కడైతే ఇది మే 5th వరకు ఎక్స్పైరీ డేట్ ఉంది. పైన ఇక్కడ ఇంగ్రీడియంట్స్ ఎలా చేసుకోవాలి, మళ్ళీ మనం ఎలా ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి, ఎంత పాలు పడతాయి, ఇవన్నీ వెనకల దానిపైన రాసి పెట్టుంటారండి. ఈ ప్యాకెట్ కి అయితే ఈ ప్యాకెట్ వచ్చేసి దీని కాస్ట్ 60 రూపాయలు. అయితే ఈ ప్యాకెట్ కు 1/2 లీటర్ పాలు అయితే పడతాయండి. బట్ సేమ్ మనం ఐస్ క్రీమ్ కొన్నప్పుడు ఎలా ఉంటుందో వెనిల్లా ఐస్ క్రీమ్ అలానే ఉంటుందండి. నేను ఎప్పుడూ డిమార్ట్ లో కనబడితే తీసుకొచ్చాను. దాన్ని చేయకుండా అలా వదిలేసి 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 ఇప్పుడు ఎండల కాలం వచ్చింది కదా, మా పాప ఆ ప్యాకెట్ చూసినప్పుడల్లా మమ్మీ ఇంక ఇప్పుడన్నా ఐస్ క్రీమ్ చేయొచ్చు కదా అంటే చేశాను అనమాట. చాలా ఈజీ అన్నమాట. ఒకవేళ ఈ ప్యాకెట్ కూడా అవసరం లేదండి, మన ఇంట్లో వెనిల్లా ఫ్లేవర్ ఉన్న కస్టర్డ్ పౌడర్ ఉంటే దాంతో అయినా చేసేసుకోవచ్చు. అయితే ఇందులో మనము ఏం చేయాల్సిన పని లేదు. అయితే నేను ఇక్కడ ఆరోగ్యం ఫుల్ క్రీమ్ పాలు అయితే ఐస్ క్రీమ్ బాగుంటుంది. సో అందుకోసం ఫుల్ క్రీమ్ పాలు అయితే తీసుకొని వచ్చి ఫస్ట్ ఒక పొంగు రానియాలి. అలాగే కొంచెం చల్లటి పాలు పక్కకు తీసి పెట్టుకొని, మనకి ఇప్పుడు నేను చూపించాను కదా ఈ క్వాలిటీ ఐస్ క్రీమ్ ప్యాక్ అనేది, అది మొత్తం ఒక గిన్నెలో కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పాలు పొంగొచ్చిన తర్వాత మిగడ అంతా ఒకసారి కలిదిప్పిన తర్వాత ఒక కొంచెం పాలు మరిగిన తర్వాత ఈ ప్యాకెట్ 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ పాలకు కరెక్ట్ గా సరిపోతుందండి. ఒకవేళ ఇవెల్ల అవసరం లేదనుకున్నా ఒక 4 స్పూన్లు వెనిలా ఫ్లేవర్ ఉన్న కస్టర్డ్ పౌడర్ అయినా కలిపి వేసేసుకున్నా కూడా బాగుంటుంది. నేను ఎందుకు ఒకసారి చెక్ చేద్దాము ఇదేమన్నా వెరైటీ, కానీ దీంతో వేస్తే మనం ఐస్ క్రీమ్ బయట కొంటే ఎలా ఉంటుందో సేమ్ టేస్ట్ ఉందండి. అంటే ఇప్పుడు ఐస్ క్రీమ్స్ లో కస్టర్డ్ పౌడర్ కాకుండా ఇంకా మనం బయటది స్మూత్ గా బాగా వస్తుంది కదా మనం తినేటప్పుడు ఫ్లేవరు. సో సేమ్ అలాగే ఉందన్నమాట. ఒకసారి మీరు డిమార్ట్ కి ఎప్పుడన్నా మీరు సరుకులు తెచ్చుకొని వెళ్తారు కదా, అక్కడ ఉంటుంది. ఒకవేళ మీరు ఇంట్లో ట్రై చేయాలి అంటే చేయొచ్చు, చాలా బాగుంది. అయితే ఒక గిన్నెలో ముందుగా చెప్పాను కదా మీరు కలిపి పెట్టుకోండి అని. సో ఈ ప్యాకెట్ అంతా ఇలా కలిపి పెట్టుకోండి. సో నేను కలిపేటప్పుడు స్కిప్ చేసినట్టున్నాను వీడియో. సో ఇలా గిన్నెలో కలిపి పెట్టుకున్న దాన్ని ఇందులో వేసినతానే ఒక్క 1 మినిట్ మీరు మరిగిస్తేనే చిక్కగా అయిపోతుందండి. ఇంక ఇక్కడైతే మనం చక్కెర ఏం వేయాల్సిన అవసరం లేదు. 1/2 లీటర్ పాలకు తగినంత మొత్తం అందులో ఇంగ్రీడియంట్స్ మొత్తం ఉంటాయి ఆ ప్యాకెట్. అంటే ఈ ప్యాకెట్ తెచ్చుకున్న వాళ్ళకు సింపుల్ గా ప్యాకెట్ వేసేసి 1/2 లీటర్ పాలు మరిగిచ్చేసి అది పోసినారనుకోండి, థిక్నెస్ కూడా కరెక్ట్ వస్తుందండి. కరెక్ట్ థిక్నెస్ చిక్కగా అయిపోతుంది. చాలా బాగుంటుంది కూడా. ఒకసారి అయితే ట్రై చేయండి. బయట ఐస్ క్రీమ్స్ ఏంటంటే వాళ్ళు స్టోర్ చేసి 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 ఎప్పుడన్నా కూలింగ్ లేనప్పుడు బ్యాక్టీరియా ఫామ్ అయ్యి దాని వల్ల ఎక్కువ జలుబు అనేది మనకు ఐస్ క్రీమ్ కంటే కూడా అందులో ఉన్న బ్యాక్టీరియా వల్ల ఎక్కువ వస్తుందంటండి. నేను కూడా ఎక్కడో చదివి తెలుసుకున్నాను అన్నమాట. సో ఆల్మోస్ట్ నేను కూడా బయట ఐస్ క్రీమ్స్ అయితే తినిపియడం తగ్గిచ్చేసాను. ఇప్పుడు ఎండల కాలం పిల్లలు ఆగరు కదా, సో ఇలాంటి ఐస్ క్రీమ్స్, కుల్ఫీలు ఇలాంటివి ఇంట్లో అప్పుడప్పుడు ట్రై చేస్తా ఉంటాను అన్నమాట నేను. లేదా మీరు ఇలాగే మా ఇంట్లో నేను ఎందుకు వెనిల్లా ఫ్లేవరే తెచ్చానంటే మా నితీష్‌కి మనం డ్రై ఫ్రూట్స్ ఏమన్నా మిక్సీ బట్టేసినా అవి అలాంటి ఫ్లేవర్ ఏవి తినడండి. ఓన్లీ వెనిల్లా ఐస్ క్రీమే మా నితీష్‌కి బాగా ఇష్టం అన్నమాట. వాడి కోసమే కొనుక్కొని వచ్చింటే ఎప్పుడు ప్యాకెట్. ఇలా మనం ఒక్క 1 మినిట్ మరిగించినామనుకోండి, చాలా చిక్కటి పేస్ట్ లాగా అవుతుందండి ఇది. దీన్ని మళ్ళా మనం చల్లారబెట్టుకోవాలి. చూడండి 1 మినిట్ మరిగిస్తానే పాలు చూడండి చిక్కగా అయిపోతూనే ఉన్నాయి. చాలా చిక్కబడుతుంది. కరెక్ట్ మనకు ఐస్ క్రీమ్ ప్రకారము ఎలా క్వాంటిటీ ఎలా స్మూత్ గా ఎలా వస్తుందో అలా చిక్కబడుతుంది. అయితే మళ్ళీ ఇది చిక్కబడిన తర్వాత మనం వాటర్ లో పెట్టుకొని చల్లారనివ్వాలి. అంటే ఫ్యాన్ కింద గాని అలా చల్లారనిస్తే ఇంకా థిక్‌గా అయితుందన్నమాట. ఇది ఒక ట్రేలో పోసుకొని మనమైతే ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు. బయట కొనే ఐస్ క్రీమ్‌ల కంటే కొంచెం పిల్లలకి ఇలా చేసి పెడితే, ఇక మీరు కావాలంటే ఒకవేళ డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి. మా ఇంట్లో మా చిన్నోడు తిన్నాడన్నమాట డ్రై ఫ్రూట్స్. ఇవి చూడండి ఎంత చిక్కగా అయిపోయిందో. ఇంకా మీకు గేదె పాలు దొరుకుతెగిన ఆ పాలు ఒక్క రవ్వ కూడా వాటర్ పోయకుండా కొన్ని కూడా ఆ పాలతో చేసుకున్న ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి.
బట్ ఫుల్ క్రీమ్ ప్యాకెట్ అయితే ఫుల్ క్రీమ్ పాలు వాడండి, చాలా బాగుంటుంది. ఇంకొకటి, ఒకవేళ మీ దగ్గర మీగడ ఉంటుంది కదా, పాల మీద మీగడ, సో అది కూడా వేసుకోండి. బాగా ఫ్రెష్ క్రీమ్ లాగా చాలా బాగుంటుంది. ఇక్కడ చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో మాత్రం ఒక 3-4 గంటలు పెట్టాలండి. పెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి తీసి థిక్గా అవుతుంది చూడండి, ఇక్కడ థిక్గా పెరుగులాగా కనిపిస్తుంది. సో ఒక 2-3 గంటలు పెట్టిన తర్వాత మళ్ళీ మీరు ఇంకా వీలైతే 3-4 గంటలు కూడా పెట్టచ్చు. మా పిల్లలు ఆగలేదన్నమాట. మళ్ళీ మిక్సీ పట్టేసి నేను బటర్ఫ్లై తీసుకున్నాను కదా మిక్సీ. సో ఇదైతే ఇది ఫ్రెష్ క్రీమ్ పట్టనీకే వచ్చిందండి. కేక్ బ్యాటర్ అలా పట్టుకోవచ్చు అనమాట ఇందులో. అది అందుకోసమే వచ్చింది మిక్సీ జారు. ఇది చాలా మల్టీపర్పస్ యూజ్ చేయొచ్చు అనమాట. సో నేనైతే ఇందులో పెట్టేసి ఒక మంచిగా స్మూత్ పేస్ట్ లాగా వస్తుందండి. ఒక్కసారి మధ్యలో ఇలా మిక్సీ పట్టేసి మనము మళ్ళీ గాజు కంటైనర్లో వేసుకొని పెట్టుకుంటే ఐస్ క్రీమ్ అయితే కరెక్ట్. మీరు ఒక్కసారి ఈవినింగ్ గిన మీరు ఇలా పాలల్లో కలిపి పెట్టుకొని చల్లారబెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే 6 కట్ల, మళ్ళీ నైట్ 10 కట్ల ఒకసారి మిక్సీ పట్టేసి మళ్ళీ నైట్ అంతా పెట్టి వదిలేసినారనుకోండి ఫ్రిడ్జ్ లో. మామూలు చిన్న ఫ్రిడ్జ్ అయితే కంపల్సరీ ఫ్రిడ్జ్ 5లో పెట్టుకోవాలి మీరు. మామూలుగా డీ ఫ్రిడ్జ్ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి సపరేట్ డీ ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా సరిపోతుంది. తెల్లారేసరికి ఐస్ క్రీమ్ అయితే రెడీ అవుతుంది పిల్లలకి. ఇట్లా చూడండి, స్మూత్ గా వెనిల్లా ఫ్లేవర్, అసలు చాలా బాగుందండి ఐస్ క్రీమ్ అయితే. ఇలాగా ఏదైనా గాజు కంటైనర్ లో కానీ ఏదైనా మామూలుగా స్క్వేర్ షేప్ అలా ఉన్న గిన్నెలలో పోసుకున్నా అయిపోతుందండి. నేనైతే గాజు కంటైనర్ లో పోయంగా కొంచెం మిగిలితే కొంచెం కుల్ఫీ స్టాండ్ లో కూడా పోసాను. కుల్ఫీ బాగుంటుంది కదా, పిల్లలు కుల్ఫీలు బాగా తింటారు. సో నేనైతే ఇక్కడ ఎటువంటి డ్రై ఫ్రూట్స్ అందుకు ఏం వేయట్లేదు. చెప్పాను కదా మా పిల్లలు తినరని చెప్పేసి. నితీషు కావాలంటే మీరు పైన టూటీ ఫ్రూట్ వేసుకోవచ్చు. ఇక్కడ నేను కొంచెం కుల్ఫీ స్టాండ్లలోకి వస్తే కుల్ఫీ స్టాండ్ లో వేసేసాను. ఇవి కూడా చాలా బాగుంటాయి, సేమ్ కుల్ఫీ లాగే. సో తర్వాత అయితే ఇవి పెట్టిన తర్వాత మరుసటి రోజు తీసి జస్ట్ దీనిలో ఒక్కసారి వాటర్ కింద కడిగితే ఈజీగా రిమూవ్ అవుతాయి అన్నమాట. సో ఇలాంటి కుల్ఫీ స్టాండ్ ఇది మనకు డిమార్ట్ లో దొరుకుతుందండి. ఆల్మోస్ట్ అందరు తెచ్చుకున్నారు కూడా. ఇలా రివర్స్ చేసి మెల్లగా తీసినాం అనుకోండి, కరెక్ట్ కుల్ఫీ వచ్చేస్తుంది. ఇది ఇంకా కాలేదు. అయితే వీళ్ళు సడన్ గా మధ్యలో ఆ ఫ్రిడ్జ్ కు లాగేసినా కూడా మా పిల్లలు పీక్తనే ఉంటారనమాట. సో అది ఇంకా సరిగ్గా కాలేదు. ఇది మాత్రం చాలా పర్ఫెక్ట్ గా ఐస్ క్రీమ్ చాలా బాగుందండి. ఫ్లేవర్ అయితే మనం బయట కొనుక్కున్న వెనిల్లా ఐస్ క్రీమ్ ఎలా ఉంటుందో అలానే ఉంది. కస్టర్డ్ పౌడర్ వేస్తే ఏంటంటే అది వేరే కలర్ వస్తుంది, కానీ వెనిల్లా ఫ్లేవర్దే తెచ్చుకోండి. ఇది మాత్రం సేమ్ వెనిల్లా ఐస్ క్రీమ్ మీద టూటీ ఫ్రూట్ వేసుకొని తింటే మనం బయట కప్ ఐస్ క్రీమ్స్ ఎలా ఉంటది సేమ్ అలానే ఉందండి. చాలా అంటే చాలా బాగుంది. ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలకు పెట్టి చూడండి, చాలా బాగుందండి. పిల్లలు అయితే చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. నాకు కూడా చాలా నచ్చింది. బట్ నాకు ఒక చిన్న కప్ ఇచ్చేసి ఆ ఫ్రిడ్జ్ దగ్గర యుద్ధం చేసి మధ్యాహ్నం నుండి ఈవినింగ్ లోపు ఐస్ క్రీమ్ అయిపోయేసినారు మా పిల్లలు. అంటే ఇప్పుడు మనం ఒక కప్పు పెట్టిచ్చేసి పక్కకు వచ్చినాక ఇంకా వాళ్ళు నిద్రపోరు అనమాట. వాళ్ళు ఆడుతూ ఉంటారు కదా, 5 నిమిషాలకు ఒకసారి తీసుకొని తింటూనే ఉంటారు. ఈ మొత్తం ఖాళీ చేసేసారు. చాలా బాగుంది. ఇంకోసారి నేను మళ్ళీ సూపర్ మార్కెట్ డిమార్ట్కి వెళ్ళినప్పుడు కూడా తేవాలి. చాలా బాగుందండి. మనకి ఈ 60 రూపీస్ ఒక పాలు ప్యాకెట్ పడుతుందండి.